నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను రేవతి. తిలా పాపం తలా పిడికడు అన్న చందంగా లిక్కర్ పాలసీలను రాజకీయ పార్టీలు కొందరికి అల్పాదాయానికి అవకాశం కల్పించాయి. బెల్ట్ షాపుల వ్యవస్థ శృతి మించి నకిలీ మద్యం తయారీ డిపోలు రాజకీయ విస్ఫోటనంగా మారాయి. ప్రస్తుతం ప్రధాన రాజకీయ పక్షాలుగా ఉన్న పార్టీలు మద్యపాన నిషేధాన్ని ప్రకటించిన చిత్తశుద్ధి లేని చర్యలు, పరిపాలనలోని రాజకీయ లుకలుకలతో సామాజిక మద్దతు లభించలేదు. మద్యం వ్యసనపరులను అదుపు చేయలేక మద్యం మాఫియా సమాజాన్ని మింగేసే భూతంలా మారిన పరిస్థితులు ఎదురై యూటర్న్ తీసుకోక తప్పలేదు. సారా ఉద్యమానికి నాంది పలికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే సారా భూతాన్ని తరిమికొట్టిన నెల్లూరు జిల్లాలో కూడా మద్యపాన నిషేధానికి స్థానాన్ని సంపాదించలేకపోయారు. దొంగతనంగా కాసే నాటుసారా ఇప్పటికీ చీకటి మాటన సాగుతూనే ఉంది. అంచెలంచెలుగా మద్య నిషేధం సాగిస్తామన్న గత ప్రభుత్వ హయాంలోనే నకిలీ మద్యం డిపోలు చీకటి రాజ్యాన్ని ఏలాయన్న దానికి వెల్లడవుతున్న ఆధారాలే ఇందుకు నిదర్శనమన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏరులై పాడుతోన్న మద్యం దీపావళికి ముందే నకిలీ లిక్కర్ బాంబు పేలింది. రోజుకో మలుపుతో తారాజు వల్ల దూసుకుపోతున్న చీకటి కోణాలు, నరికే కొద్దీ పుట్టుకొచ్చిన నరకాసురు లాంటి బెల్ట్ దుకాణాలు, బార్లు, మద్యం షాపులు, ఎవరైనా ఇల్లు నిర్మించుకోవాలన్నా ఎమ్మెల్యేలకు అనధికారికంగా పర్సంటేజీలు ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఏపీలో ఇప్పుడు నకిలీ లిక్కర్ అంశం సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో గత పాలకుల పేర్లు, మాజీ మంత్రుల పేర్లు బయటకు రావడం పెను సంచలనంగా మారింది. పల్లెల్లో బెల్ట్ దుకాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ప్రభుత్వం మద్యం దుకాణాల నుంచే నిబంధనలకు విరుద్ధంగా మద్యం అక్రమ రవాణా జరుగుతోంది. కొందరు సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. బెల్ట్ షాపులకు మద్యం అక్రమంగా తరలించడంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రభుత్వం అందించే వేతనాలతో తృప్తి చెందని కొందరు సిబ్బంది మద్యం సీసాలను రహస్యంగా బెల్ట్ దుకాణాలకు తరలిస్తున్నారు. అక్రమ ధనార్జనకు పాల్పడుతున్నారు. నిత్యం పదుల సంఖ్యలో మద్యం సీసాలను బెల్ట్ దుకాణాలకు తరలిస్తున్నట్లు సమాచారం. మద్యం దుకాణాల సిబ్బంది ప్రమేయం అండతోనే బెల్ట్ షాపులు జోరుగా సాగుతున్నాయనే విమర్శలున్నాయి. రోజు మద్యం దుకాణాలు తెరవక ముందు, దుకాణాలు మూసిన తర్వాత గ్రామాల్లో అధిక ధరలకు మద్యం దొరుకుతూ ఉండడమే ఎందుకు నిదర్శనం. నకిలీ మద్యం విక్రయాలు అనేది బెల్ట్ షాపుల ద్వారా మందుబాబులపై విషం చిమ్మిందన్న నమ్మలేని నిజం ఇప్పుడు తాగి ఊగిన వారిని గుండెలు బాదుకునేలా చేస్తోంది. ఈ విషయంలో గత వైసీపీ పాలనలో పెద్ద తప్పు జరిగితే ప్రస్తుతం కూటమి పాలనలోనూ అలాగే తప్పులు జరగకపోవడానికి ఆస్కారం లేకపోలేదు. వైసీపీ ఉద్దేశపూర్వకంగానే తమ వారిని ప్రలోభపెట్టి నకిలీ మద్యం మరక అంటించాలని చూస్తోందని టీడీపీ ఘాటుగా ప్రతిఘటిస్తోంది. అయినప్పటికీ బెల్ట్ షాపులను నిరోధించడానికి ఖజానాకు రాబడిని అందించే మద్యం విక్రయాలకు మార్గంగా వదిలేశారన్న విమర్శలు కూటమి ప్రభుత్వంపై ప్రారంభం నుంచే వైరల్ అవుతూనే ఉన్నాయి. పెడచెవిన పెట్టిన పాలకులకు ఇప్పుడు చెల్లుమనేలా నకిలీ మద్యం వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ తారాజు వల్ల ఎగిసి పడుతున్నాయి. రాజకీయ పక్షాలు ఎవరికి వారు నకిలీ మద్యం ఎదుటివారి పని అంటూ వేలెత్తి చూపుతున్నారు. మిగతా 4 వేళ్లు తమ తప్పులను తెలుసుకోవాలన్న సూచన చేస్తున్నాయన్న అంశాన్ని మాత్రం విస్మరిస్తూనే ఉన్నారు. సాధారణ భాషలో చెప్పాలంటే నరికినా కూడా చావలేని బెల్ట్ షాపుల బలం పుంజుకున్న నకిలీ మద్యం నరకాసురుని వధించేందుకు ప్రజలు ఇప్పటికే బాణాలు ఎక్కుపెట్టారు. రాజకీయ పక్షాల ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎలా ఉన్నా దీపావళి నాటికి నరకాసుర వధ జరిగినట్లే ఓటరు దేవుళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేశారనడంలో అతిశయోక్తి లేదు. విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా గతంలో సంపూర్ణ మద్యపాన నిషేధం విషయంలో వెనక్కి తగ్గక తప్పలేదు. ఆధునిక సమాజం సీసీ కెమెరాల నిఘానేత్రాల పర్యవేక్షణ కాలంలోనూ జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా మద్యపాన నిషేధాన్ని ప్రకటించలేక అంచెలంచెల విధానాన్ని అమలు చేస్తానని చెప్పి అసలు ఊసే ఎత్తలేని పరిస్థితిని ఎదుర్కొన్నారు. మాట తప్పను, మడమ తిప్పను అంటూనే అంచెలంచెల మద్య నిషేధాన్ని తిరోగమనంతో మమ అనిపించారు. ఆయన మద్య నిషేధం చేయకపోగా ప్రభుత్వం ద్వారానే మద్యం విక్రయాలను సాగించి ప్రత్యేక బ్రాండ్లను రూపొందించి నాణ్యత విషయంలో ప్రజా కంఠకులయ్యారు. ఏపీలో తన పాలన 10లో అనుకున్నారో ఏమో గాని మద్యం విక్రయాలను దారి మళ్లించిన వ్యవహారంలో వైసీపీ కీలక నాయకులు, పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులపై వేల కోట్ల రూపాయల అవినీతి కుంభకోణంతో ఆర్థిక నేరాల అభియోగం ప్రపంచవ్యాప్తంగా సంచలనమైంది. మద్యం విక్రయాల సొమ్మును దారి మళ్లించిన వ్యవహారంలో విదేశాల్లో కూడా మూలాలు కీలకం కావడం ఆందోళనకు దారితీస్తోంది. కూటమి నాయకులు ఈ పరిస్థితిని ఆది నుంచి ఎదుర్కొంటూనే ఉన్నారు. నకిలీ మద్యంపై కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం నెల్లూరులోనే ఉధృతంగా సాగింది.
నకిలీ మద్యం నెల్లూరు జిల్లాలోని బెల్ట్ షాపులకు అందడంతో వినియోగదారులు కొందరు మృత్యువాత పడ్డారన్న ఆరోపణలను నెల్లూరు నాయకులు లేవనెత్తారు. నకిలీ మద్యంపై వైసీపీ దుష్ప్రచారాలను అడ్డుకునే విషయంలో ప్రభుత్వం చట్టాన్ని కఠినంగా ప్రయోగించే పరిస్థితులే కనిపిస్తున్నాయని చర్చించుకుంటున్నారు. లిక్కర్ పర్సంటేజ్లతో ధనార్జన సాగించిన ఎక్సైజ్ అధికారులకు 5 ఏళ్ల పాటు తృణమోపడమో తప్ప చేతివాటానికి అవకాశం లేకుండా పోయింది. ప్రభుత్వమై మద్యం వ్యాపారం చేస్తున్న నేపథ్యంలో అందరికీ బెల్ట్ షాపులు ఆధారమయ్యాయి. బెల్ట్ షాపుల నిర్వహణను అనధికారికంగా వ్యవస్థీకృతం చేస్తూ ఎమ్మెల్యేలు కూడా ఈ పర్సంటేజ్లలోకి జొరపడి రాబడి మార్గాన్ని శాశ్వతంగా ఏర్పరచుకున్నారు. బెల్ట్ షాపు నిర్వహణకు భారీగా వేలంపాటలు సాగిన తీరే ఇందుకు నిదర్శనం. ఇలాంటి పర్సంటేజ్లను ఆశించే అవసరం లేని ఆర్థిక స్థితిమంతులైన శాసనసభ్యురాలు వేమిరెడ్డి శాంతమ్మ ప్రాతినిధ్యం వహిస్తోన్న కోవూరులో కూడా బెల్ట్ షాపుల ఊసు లేకపోలేదు. స్థానిక నాయకుల సిఫార్సులతో ప్రభుత్వం కూడా బెల్ట్ షాపుల విషయంలో చూసి చూడనట్టు వ్యవహరించాల్సి వచ్చిందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో బెల్ట్ షాపుల నిర్వహణ అనధికారికంగా విచ్చలవిడి విక్రయాలకు దారితీసింది. ఇదేమంత చెడ్డ పని కాదని సమర్థించుకోవడమే కూటమి ప్రభుత్వ పెద్దలకు మైనస్ గా మారింది. ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన వైసీపీ ఆ అవకాశాన్ని ప్రజా వ్యతిరేక అంశంగా ఎక్కుపెట్టింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాను గమనిస్తే ఈ జిల్లా వ్యాప్తంగా బెల్ట్ షాపుల విక్రయాలు విచ్చలవిడిగా సాగుతూ ఉండడంతో నకిలీ మద్యానికి దారులు ఏర్పడ్డాయన్న వాదనలను బలంగా వినిపిస్తున్నాయి. బెల్ట్ షాపుల విషయంలో అనుచరుల సిఫార్సులకు తలగ్గిన ఎమ్మెల్యేలు ఇప్పుడు తేలుకుట్టిన దొంగల్లా వైసీపీ ఆరోపణలు ఎదుర్కోవడంలో ప్రజలు విశ్వసించేలా గళమెత్తలేకపోతున్నారు. ఎమ్మెల్యేల నిర్వహణ ఏ స్థాయికి వెళ్లిందంటే ఊర్ల చివరన ఉన్న దాబాలు బార్లుగా మారాయి అన్న విషయం బహిరంగ రహస్యం. ఎమ్మెల్యేల అభయహస్తంతోనే పోలీసులు వీరి జోలికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. తమకు పని తగ్గడంతో పాటు మామూళ్ల మర్యాదలు జరిగిపోతున్న పరిస్థితి తీవ్ర పరిణామానికి దారితీస్తోంది. పాలకులు అధికారులు కొమ్ము కాసిన బెల్ట్ షాపులు ఇప్పుడు కొంపు ముంచాయి. వీటిని సమూలంగా తొలగించడం అసాధ్యమని అందరికీ తెలిసిందే. అప్పటికీ ప్రభుత్వం మద్యం షాపుల విషయంలో ఉదాసీనంగానే ఉంటోంది. దాంతో రాత్రి 11 గంటల వరకు కూడా విక్రయాలు కొనసాగుతున్నాయి. కొందరు ఖద్దరు చుక్కాలు వేసుకుని నాయకులకు అనునాయులుగా మారారు. మీరేమో ఎమ్మెల్యేలయ్యారు, ఇతర పదవులు తీసుకున్నారు, మరి మీకోసం కష్టపడిన మాకు కూడా ఆదాయం కావాలి కదా అంటూనే ఎమ్మెల్యేలతో తప్పులు చేస్తున్నారు ఈ ఖద్దరు చొక్కాలు ధరించిన కొందరు నేతలు. చేతికి మట్టంటకుండా పర్సంటేజీలను అందిస్తూ తమ అక్రమ సంపాదనకు తెరలేపారు. ఈ క్రమంలో నకిలీ మద్యం వెలుగు చూడడం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ నకిలీ మద్యం అంశంలోనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి దీన్ని అరికట్టాలని, పాలకులలో మార్పు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు.